ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మరి నాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుంచి ఈరోజు మనం ఆలోచిద్దాం. ఎందుకంటే బైబిల్లో చాలామంది భక్తులు కనిపిస్తారు మనకు. చాలామంది అంటే చాలామంది భక్తులు కనిపిస్తారు, ప్రవక్తులు కనిపిస్తారు, ప్రవక్తీలు కనిపిస్తారు, సేవకులు కనిపిస్తారు. అలాగే చాలామంది దేవుని కోసం బ్రతికిన వారు మనకి కనిపిస్తారు. అలాంటి వారి జీవితాలలో ఎందరో జీవితాలను మనం పరిశోధన చేయగలిగితే, ఒక్కొక్కరు బ్రతికిన విధానాన్ని మనం బైబిల్లో చూడగలిగితే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానముగా, ఒక్కొక్కరు అద్భుతంగా దేవుని కోసం బ్రతికినట్లుగా మనం బైబిల్లోని మనం చూస్తున్నాం. బైబిల్లో బ్రతికిన వాళ్ళు, దేవుని కోసం బ్రతికిన వాళ్ళు సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ప్రియులారా. దేవుని కోసం బ్రతుకుతూ వారి జీవితాలు ఎలాగున్నాయి, వాళ్ళ జీవితాలు దేవుడికి ఎందుకు నచ్చాయి అని మనము చక్కగా బైబిల్ నుంచి మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా దేవుడి కోసం వాళ్ళు అంత చక్కగా ఎలా బ్రతికారు అని మనం ఆలోచిస్తే, నిజంగా వాళ్ళ జీవితంలో, భక్తుల జీవితంలో ఎన్నో కోల్పోయిన దాఖలాలు బైబిల్లో ఉన్నాయి. వారు బ్రతుకుతూ వారి జీవితంలో ఎన్నో కోల్పోయారు. ఎన్నో కోల్పోయిన సందర్భాలను మనం బైబిల్లో చూస్తుంటాం ప్రియులారా. ఆశ్చర్యం వేస్తుంటుంది. ఏంటి ఇన్నిటికీ దూరంగా ఉన్నారు? ఒక పాపానికి దూరంగా ఉన్నారు, డబ్బులకి దూరంగా ఉన్నారు, చెడు అలవాట్లకి దూరంగా ఉన్నారు, మరి స్త్రీల విషయంలో దూరంగా ఉన్నారు. ఎన్నో విధాలుగా మనము భక్తుల జీవితాలను చూస్తే ఎన్నిటికో దూరం ఉండి దేవునికి దగ్గరైనట్లుగా మనకు కనిపిస్తుంది. ఎన్నిటికో దూరం ఉండటానికి కూడా ప్రియులారా ఎంత కంట్రోల్ చేసుకోవాలో ఒకసారి ఆలోచించండి. మన వల్ల అయితే కాదు. 2 వారాలు చికెన్ తినకపోతేనే నిజంగా అయ్యో నేను మాంసం తినలేదు అని ఆరాటపడుతుంటాం. 2 రోజులు లేక 3 రోజులు ఎక్కువగా మనము భోజనం చేయకపోతే ఆకలేస్తుందని ఆకలితో మనం ఆకలి కోసం బాధపడుతుంటాం. కానీ భక్తులు ఆకలి బాధలతో, ఆకలితోనూ, దప్పులతోనూ, దిగంబరులతోనూ నిజంగా వాళ్ళ బ్రతికిన విధానాన్ని చూస్తుంటే నిజంగా వాళ్ళ జీవితాలను మనం ఒక్కరోజు కూడా గడపలేమేమో అనిపిస్తుంది ప్రియులారా. వాళ్ళ బ్రతికిన ఆ బ్రతుకు, వాళ్ళ బ్రతికిన ఆ జీవితము ఒక్కరోజు కూడా మనం బ్రతకలేము. అంతగా వాళ్ళు దేవుని కోసం బ్రతికారు. వాళ్ళని వాళ్ళు మరిచిపోయారు ప్రియులారా. తమను తాము మరిచిపోయి దేవునిలో విలీనమైపోయి దేవుడే సర్వస్వం అనుకొని నిజంగా వాళ్ళ బ్రతికిన బ్రతుకులను మనం చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. మరి మనలాగా ఒకరోజు భక్తి వేసుకొని ఇంకొక రోజు భక్తి విడిసేసి మళ్ళీ లోకంలో కలిసిపోయిన అలాంటి జీవితం కాదు వాళ్ళు జీవించింది. వాళ్ళు పూర్తి జీవితాన్ని దేవుని కోసమే జీవించినట్లుగా, పూర్తి జీవితాన్ని దేవుని కోసమే జీవించినట్లుగా బైబిల్లో మనకి ఎన్నో విషయాలు రాయబడ్డాయి ప్రియులారా. అందులో ఈరోజు ఒక ఆయన విషయంలో బైబిల్ నుంచి మనం ఆలోచిద్దాం. అందులో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, చాలా ప్రాముఖ్యంగా దేవుడు కోరుకున్న వ్యక్తి, దేవుడికి నచ్చిన వ్యక్తి, దేవుడు ఇష్టపడిన వ్యక్తి, ఆయనే మనందరికీ సుపరిచితుడు, బైబిల్లో మనకు కనిపిస్తాడు. ఆయనే అనూకు గారు. మరి ఈయన జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేయగలిగితే ఈయన జీవితం దేవుడికి ఎంతగానో నచ్చింది, ఎంతగానో దేవుడు కూడా ఈయన జీవితాన్ని ఇష్టపడ్డాడు. ఇంకపోతే అనూకు గారు బ్రతికిన జీవితంలో, అనూకు గారు బ్రతికిన కాలం ఎలాంటిదైతే ఉందో, అనూకు గారు బ్రతికిన కాలము, ఆ కాలములో మనుషులందరికీ కూడా తక్కువ మనుషులున్నా, జనాభా తక్కువ ఉన్న, వయసు మాత్రము చాలా వయసు ఇచ్చాడు దేవుడు. ఇంచుమించు 1000 సంవత్సరాల వరకు మనుషులకి ఆయుష్ కాలాన్ని దేవుడిచ్చాడు. 1000 సంవత్సరాల వరకు మనుషులకి దేవుడు ఆయుష్ కాలాన్ని ఇచ్చిన కాలములో అనూకు గారు బ్రతుకుతున్నాడు.
1000 సంవత్సరాలు ఇచ్చిన కాలంలో మనుషులకి దీర్ఘకాలం దేవుడు ఇచ్చాడు. ఆ దీర్ఘకాలములో ఉన్న వ్యక్తే హానోకు గారు. ఆయన బ్రతికిన విధానము చూస్తుంటే నిజంగా తన జీవిత కాలం అంతా కూడా, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సగం జీవితం కాదు, తన జీవిత కాలం అంతా కూడా దేవునిలో నడిచెను అన్నట్లుగా బైబిల్లో ఉంది. మనకి దేవునిలో నడిచెను. ఏంటి, ఒక్కసారి ఆ మాటను చదువుకొని మనం ముందుకెళ్దాం ప్రియులారా. ఆదికాండము 5వ అధ్యాయం, ఆదికాండము 5వ అధ్యాయము 21, 22, 23, 24 వచనాలను మనం చదువుకుందాం. హానోకు 67 ఏండ్లు బ్రతికి మెతుషాలను కనెను. హానోకు మెతుషాలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచెను. 300 ఏండ్లు దేవుడితో నడిచెను అనుంది బైబిల్లో. దేవుడితో నడిచెను. హానోకు దినములన్నీయు, 23వ వచనం, హానోకు దినములన్నీయు 367 ఏండ్లు, 360 ఏండ్లు అనుంది. 360 ఏండ్లు అంటే తాను బ్రతికిన జీవితకాలం అంతా కూడా దేవుని కోసమే బ్రతికినట్లుగా కనిపిస్తుంది. 360 ఏండ్లు ఏంటి, ఎక్కువ కాలం తాను బ్రతికిన కాలము దేవుని కోసము. 300 సంవత్సరాలు, 300 ఏండ్లు దేవుడిలో నడిచినట్లుగా కనిపిస్తుంది. ఏమిటి, దేవుడిలో నడిచినట్లుగా. ఏమిటి, తర్వాత కింద హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయెను. హానోకు దేవుడితో నడుస్తున్నాడంట. దేవుడితో నడుస్తున్నాడు అంటే ప్రియులారా, ఎలా నడుస్తున్నాడు, ఎలా ఆలోచిస్తుంది, ఈ విషయాన్ని మనం ఎలా ఆలోచించాలి? దేవుడితో నడుస్తున్నాడు అంటే దేవుడి చెయ్యి పట్టుకొని కాదు ప్రియులారా. దేవుడితో నడుస్తున్నాడు అంటే ఏంటి, దేవుని ఆజ్ఞలలో నడుస్తున్నాడు. దేవుడు ఎలాగైతే మనుషులు బ్రతకాలి, దేవుడు ఎలాగైతే మనుషులు ఈ విధంగా బ్రతకాలి, ఈ విధంగా ఉండాలి అని దేవుడు ఏ విధంగానైతే కోరుకున్నాడో ఆ విధముగా హానోకు బ్రతుకుతున్నాడు. అంటే దేవుని ఆజ్ఞలలో బ్రతుకుతుంటే, దేవుని ఆజ్ఞలను పాటిస్తుంటే దేవునిలో నడిచినట్లే, దేవుడితో నడిచినట్లే. ఒక్కసారి మీరు ఆలోచించండి. భర్త భార్యకి ఒక మాట ఆర్డర్ వేసాడు అనుకోండి, ఆ ఆర్డర్ ఫాలో చేస్తుంది అనుకోండి, అంటే భర్త ఆధీనంలో భార్య నడుస్తుంది అని అర్థం. పిల్లలకి తల్లిదండ్రులు ఆర్డర్ వేశారనుకోండి, ఆ ఆర్డర్లో పిల్లలు నడుస్తుంటే తల్లిదండ్రులు మాట ప్రకారం నడుస్తున్నారు, తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం నడుస్తున్నారు అని అర్థం. మరి ఇక్కడంక హానోకు గారు దేవుడితో నడిచెను అని బైబిల్లో మనకు కనిపిస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నాడు, దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. దేవుడు ఎలాగైతే కోరుకున్నాడో ఆ విధముగా హానోకు బ్రతుకుతున్నాడు. ఏంటి, హానోకు గారు బ్రతుకుతున్న కాలము ఎలాంటిదంటే ప్రియులారా, భయంకరమైన కాలం. ఆ రోజులో ఉన్న వాళ్ళంతా కూడా, ఆ రోజు బ్రతికిన వాళ్ళంతా కూడా, హానోకు గారి తరములో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఎలాంటి వారంటే చాలా భయంకరులు. ఏమిటి, దేవుడంటే నమ్మని వాళ్ళు, దేవుడంటే ఇష్టము లేని వాళ్ళు, దేవుని మాటలు చెప్పినా వినని వాళ్ళు, అలాంటి వారి కాలములో హానోకు గారు దేవుని కోసం బ్రతుకుతున్నట్లుగా మనకు బైబిల్లో సెలవిస్తుంది. అందుకే హానోకు దేవుడితో నడిచెను. ఇంచుమించు 300 ఏళ్ళు అంటే 300 సంవత్సరాలు దేవుడితో నడవటం అంటే ఆషామషి కాదు ప్రియులారా. ఈరోజు మనకున్న 60-70 సంవత్సరాలు దేవుడు ఈరోజు మన ఆ రోజు ఆయుష్ కాలాన్ని, ఈరోజు ఆయుష్ కాలాన్ని చూస్తుంటే ఎంత తగ్గించేశాడు ఒక్కసారి ఆలోచించండి.
ఎంత తగ్గించేశాడంటే, ఇంత తగ్గించిన అయినా మనిషి పాపాన్ని వదలటం లేదంటే ఇంకెంత తగ్గించాలో ఒక్కసారి ఆలోచించండి. అందుకే మనిషి ఆయుష్ కాలం ఆవిరి లాంటిది అన్నాడు దేవుడు. 1000 సంవత్సరాలతో ప్రారంభమైన మనిషి ఆయుష్ కాలము రాను 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 నేటికి ఆవిరిగా మారిపోయింది. అంటే మనిషి జీవితపు విలువని పోగొట్టుకున్నాడు. మనిషి తన జీవితపు విలువను పోగొట్టుకున్నాడు, తన ఆయుష్ కాలాన్ని పోగొట్టుకున్నాడు, తన ఆయుష్ కాలాన్ని తగ్గించేసుకున్నాడు. ఎందుకంటే తాను చేస్తున్న అక్రమాల వలన, తాను చేస్తున్న పాపము వలన, తాను చేస్తున్న చెడు కార్యక్రమాల వలన తన ఆయుష్ కాలాన్ని తానే తగ్గించేసుకున్నాడు. మన ఆయుష్ కాలాన్ని మనమే తగ్గించేసుకున్నాం. ఒక్కసారి ఆలోచించండి. హనోకు గారు దేవుడితో నడిచాడు అంటే ఇంచుమించు 300 ఏళ్ళు దేవుడితో నడిచాడు అంటే ఆయన ఒక్కరోజు కూడా దేవుని కోసం దేవునిలో లేకుండా లేడు ప్రియులారా. ఆయన ఒకరోజు కూడా దేవునిలో లేకుండా లేడు. ప్రతిరోజు దేవునిలో ఉన్నాడంట, ప్రతిరోజు దేవుని కార్యక్రమాల్లో ఉన్నాడంట, ప్రతిరోజు దేవుని పని చేస్తున్నాడంట, ప్రతిరోజు దేవుని కోసం ప్రచురం చేస్తున్నాడంట, ప్రతిరోజు దేవుని కార్యక్రమాలు. ఏంటి ఆయుష్ కాలము హనోకు గారు ఎక్కువ కాలం బ్రతికాడు, ఇంచుమించు 360 ఏండ్లు బ్రతికాడు. మరి ఆ 65 ఏండ్లు బ్రతికిన హనోకు గారు అంత తన జీవిత కాలం అంత దేవుని కోసమే వాడాడు అంటే ఈరోజు మనకున్న ఆయుష్ కాలం ఎంత ఉంది, ఎంత వాడుతున్నాం, ఎంత మన కోసం వాడుతున్నాం, మన కోసం ఎంత వాడుతున్నాం, దేవుని కోసం ఎంత వాడుతున్నాం. ఆయన తన జీవితకాలం అంతా దేవుని కోసమే వాడాడంట. మరి ఈరోజు మన జీవితకాలం సగం మన కోసం, సగం పిల్లల కోసం, సగం లోకం కోసం, సగం అత్తవారి కోసం, సగం తల్లిదండ్రుల కోసం, సగం ఫ్రెండ్స్ కోసం, మిగతా ఏదైనా మిగిలింది అది దేవుడికి ఇవ్వాలి అంటే ఏం మిగిలింటుంది? ఇంకా అంత మన జీవిత కాలంలో ఎవరికి ఎంతెంత ఇవ్వాలో అంత ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఇంకేం మిగులుతుంది మన దగ్గర? ఏం మిగలదు కదా. అంతా ఫ్రెండ్స్కి, తల్లిదండ్రులకి, లోకానికి, దానికి దీనికి జీవిత కాలం అంతా ఇచ్చేసిన తర్వాత మన దగ్గర దేవుడికి ఈ సమయం ఇవ్వటానికి ఏమి ఉండదు. కానీ హనోకు గారు మాత్రం ఉన్నదంతా సమయం అంతా దేవుడికి ఇచ్చేశాడంట, తన బ్రతుకు కాలం అంతా దేవుడికి ఇచ్చేశాడంట. హనోకు గారు దేవునిలో నడిచాడు. హనోకు దినములన్నీ 360 ఏండ్లు హనోకు దేవుడితో దేవుడితో నడుస్తున్నాడు, దేవుని ఆజ్ఞలను పాలిస్తున్నాడు, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవునిలో ఉన్నాడు ప్రియులారా. అలాంటి వ్యక్తి దేవునిలో నడుస్తున్నాడు అంటే దేవుడికి అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి? అంతకంటే ఆనందం ఏముంటుంది? ఒకడు దేవుడిలో నడుస్తున్నాడు అంటే, ఒకడు సత్యములో నడుస్తున్నాడు అంటే, ఒకడు సత్యములో నిలిచున్నాడు అంటే అంతకంటే ఆనందం దేవుడికి ఇంకేముంటుంది చెప్పు? నువ్వు పాపాలు చేస్తుంటే, మన పాపపు మార్గములో మనం ఉంటే దేవుడు బాధపడతాడు, మనము సత్యములో ఉంటే దేవుడు ఆనందపడతాడు. అందుకే ఇంకొక మాట చదువుకుందాం హనోకు గురించి. యూదా రాసిన పత్రిక, హనోకు గారి గురించి మరొక మాటని మనం బైబిల్లో చదవగలిగితే, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, క్షమించండి 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను. వీరిని గురించి అంటే హనోకు బ్రతికిన కాలమంతా కూడా ఏం చేస్తున్నాడంట? ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తి హేయక్రియలన్నిటిని గురించియు, భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును.
అంటే ఆనోకు గారు బ్రతుకుతున్న కాలంలో ఏమిటి అందరూ కూడా భక్తిహీనులు ఉన్నారంట. అందరూ కూడా భక్తిహీనులు, భక్తి లేకుండా ఉన్నారంట. అలా భక్తి లేని వాళ్ళకి ఆనోకు గారు ప్రవచిస్తున్నాడంట, వాక్యాన్ని చెప్తున్నాడంట. ఎంతకాలం ప్రకటించాడో తెలుసా ఆనోకు గారు? 300 సంవత్సరాలు ప్రకటించాడు. ఎంతకాలం మాట్లాడాడు, ఎంతకాలము తన గళం విప్పాడో తెలుసా? ఎంతకాలము తన నోరు విప్పాడో తెలుసా? 300 సంవత్సరాలు గళం విప్పాడు. 300 సంవత్సరాలు నోరు విప్పి దేవుని కోసం మాట్లాడిన రోజులే 300 సంవత్సరాలు ప్రియులారా. 300 సంవత్సరాలు దేవుని సేవలో నడవటం అంటే తప్పు చేయకుండా, పాపము చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, నేరాలు చేయకుండా, ఘోరాలు చేయకుండా, అబద్ధ సాక్ష్యాలు పలకకుండా, ఇంత చక్కగా దేవునిలో 300 ఏళ్ళు దేవునిలో బ్రతకటం అంటే ఎవరి తరం చెప్పండి ప్రియులారా? అంత మంచి జీవితాన్ని ఆనోకు గారు దేవునిలో నడిచాడు. దేవుడితో నడిచెను. అలా దేవుడితో నడుస్తూ దేవుడితో నడుస్తూ ఒకరోజు ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయాడంట. ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయాడు. దేవుడు అతనిని తీసుకొని పోయెను అని బైబిల్లో ఉంది. దేవుడు అతనిని తీసుకొని పోయిను. ఇబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఇబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి ఆనోకు మరణమును చూడకుండానట్లు కొనిపోయబడెను. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండా కొనిపోయబడెను. ఇక్కడంకా చాలా జాగ్రత్తగా మనము ఆలోచించాలి ప్రియులారా, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే చాలా బోధలు బయలుదేరాయి. చాలామంది మాట్లాడుతున్నారు ఏంటంటే ఆనోకు గారు మరణము చూడలేదు అని మాట్లాడుతున్నారు, ఆనోకు చనిపోలేదు అని మాట్లాడుతున్నారు, ఆనోకు గారు డైరెక్ట్గా దేవుడితో వెళ్ళిపోయాడని మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా దేవుడు తీసుకెళ్ళిపోయాడు అని మాట్లాడుతున్నారు. ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే దేవుడితో నడిచెను అని బైబిల్ ఉంది. ఓకే, దేవుడితో నడిచెను అనే బైబిల్ ఉంది కాబట్టి అలా నడిచినోడు దేవుడితోనే వెళ్ళిపోయాడు అన్నట్లుగా మన భక్తులు, లేకపోతే మన సువార్థికులు, లేకపోతే ప్రసంగికులు చాలామంది ఏమంటున్నారు అంటే ఆనోకు దేవుడితో నడిచాడు కదా, నడవటం అంటే మరి ఇంక దేవుడితోనే వెళ్ళిపోయాడు, ఇంక ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు అన్నట్లుగా బైబిల్లో ఈ మాటను బట్టి చాలామంది బోధకులు ఏం చేస్తున్నారంటే ఆనోకు పరలోకానికి వెళ్ళిపోయాడు అన్నట్లుగా అంటున్నారు ప్రియులారా. ఇది ఎంతవరకు వాస్తవమో, దీన్ని ఎంతవరకు బైబిల్ మనకి సపోర్ట్ చేస్తుందో. సేవకులు ఎన్నో రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని మరి వక్రీకరించి బోధ చేయొచ్చు. కానీ బైబిల్ ఎప్పుడైతే ఒకే విధంగా బోధ చేస్తుంది, బైబిల్ ఎప్పుడు వక్రీకరించి బోధ చేయదు. అందుకే ఈ మాటని మనం ఆలోచిస్తే విశ్వాసమును బట్టి ఆనోకు మరణమును చూడకుండానట్లు కొనిపోయబడ్డాడు. అసలు ఎక్కడికి కొనిపోయబడ్డాడు? మనమేమనుకుంటున్నాం పరలోకానికి కొనిపోబడ్డాడు అని అంటున్నాం. పరలోకానికి వెళ్ళటానికి నిజంగా మరి ఈరోజు మనం పరలోకం విషయంలో మాట్లాడుతుంటే పరలోకానికి వెళ్ళేది ఒక్కొక్కరు కాదు ప్రియులారా. పరలోకానికి వెళ్ళాలంటే ఒక్కొక్కరు వెళ్ళేది కాదు, అందరూ కలిసి వెళ్ళేదే పరలోకం. ఒకవేళ ఒక్కొక్కరు వెళ్ళేటట్లయితే, ఒక్కొక్కరు వెళ్ళేలాగైతే మరి ఫస్ట్ హేబేలు గారు పరలోకంలో ఉండాలి. ఎందుకంటే నీతిమంతుడు కదా, చక్కటి భక్తి కలిగినోడు కదా, చక్కటి దేవుడికి నచ్చినోడు కదా, మరి పరలోకంలో ఉండాలి కదా. అలా చూస్తుంటే అబ్రహాము పరలోకంలో ఉండాలి, భక్తులందరూ పరలోకంలో ఉండరు. ఒక్కొక్కరు వెళ్ళిపోవాలంటే అందరూ పరలోకానికి వెళ్ళిపోవాలి. కానీ లేదు ప్రియులారా, దేవుడి ఉద్దేశం అది కాదు, దేవుని ప్రణాళిక అది కాదు. పరలోకానికి అందరూ ఒకేసారి రావాలి అని దేవుని ప్రణాళిక.
అందుకే మరి మరణించిన వాళ్ళందరూ ఎక్కడుంటారు అంటే అదిగో పరదేశులో ఉంటారు, పరదేశిలో ఉంటారు. మరి పరదేశి ఎక్కడుంది అని అడిగితే అదిగో మూడో ఆకాశములో ఉంది అని మనకు ఒక సందర్భం గుర్తుకొస్తుంది. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భం అది ఏంటి అంటే ఇదిగో అబ్రహాము ధనవంతుడు మాట్లాడుతున్న సందర్భం గుర్తుకొస్తుంది. అక్కడ ఒక లాజరు ఉన్నాడు, దరిద్రుడు. లాజరు ఉన్నాడు. ఆ లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు యాతనకరమైన స్థలములో ఉన్నాడు. అబ్రహాము పరదేశంలో ఉన్నాడు. ఆ పరదేశి ఎక్కడంటే పాతాళములో ఒక పోషణది ప్రియులారా, పాతాళంలో ఒక పోషణ. అక్కడ అబ్రహాం గారు, లాజరు గారు అందరూ అక్కడే ఉన్నారు. మరణించిన వాళ్ళందరూ నీతిమంతులందరూ నేటికి పరదేశులోనే ఉన్నారు. ఆనోకు కూడా అక్కడే ఉన్నాడు. బాగా గుర్తించాలి, బాగా ఆలోచించాలి. నాకు తెలుసు ఈ విషయాలపైన ఎన్నో కాంట్రవర్సల్ స్టార్ట్ అవుతున్నాయి. నాకు తెలిసి ఈ విషయాలపైన ఎంతోమంది ఆలోచిస్తుంటారు. లేదు ఇది రైట్ కాదు, ఇది రాంగు అని కూడా ఆలోచిస్తుంటారు. అయినా బైబిల్ మనకి సెలవిస్తుంది కదా, బైబిల్ మనకు బోధిస్తుంది కదా. ఎందుకంటే దేవుడితో నడిచిన వాడు దేవుడితో పరలోకానికి వెళ్ళలేదు. ఆయన ఆజ్ఞలను పాటించాడు, ఆయన మాటల్ని పాటించాడు, ఆయన మార్గములో నడిచాడు. కానీ మరణించిన తర్వాత మరణించాడు. మరి మరణము చూడకుండా కొనిపోయబడెను అని ఉంది కదా, మరణము చూడకుండా కొనిపోయబడును అని ఉంది కదా. మరి నిజంగా ఒక విషయాన్ని ఆలోచించండి. భూమి మీద పుట్టిన ప్రతి వారు కూడా మరణించాలి, ఇది మనందరికీ తెలుసు. మరి ఆనోకు గారు మరణించకుండా పరలోకానికి తీసుకెళ్ళాడనుకో, ఇది అన్యాయం కదా మరి. ఎందుకంటే దేవుని రూల్స్ అందరికీ ఒకటే. భూమి మీదికి వచ్చిన ప్రతి వాళ్ళు మరణించాలి. అది నీవైనా, నేనైనా, యేసుక్రీస్తైనా, ఎవరైనా వచ్చిన ప్రతి వాళ్ళు భూమి మీద మరణించాలి అని బైబిల్లో మనకి స్పష్టముగా రాయబడింది. ఒక్కసారి కీర్తనల గ్రంథం చదువుకుందాం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు, మరణాన్ని చూడకుండా బ్రతికే నరుడు ఎవడు అని బైబిల్లో ఉంది. అంటే మరణించిన ప్రతి వాడు కూడా పరదేశకు వెళ్ళాలి. మంచివాడైతే పరదేశకు వెళ్ళాలి, చెడ్డవాడైతే యాతనకరమైన స్థలముకు వెళ్ళాలి. ఇది ఎప్పుడు వరకు అంటే యేసు రెండవ రాకడ వరకు. అక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి, ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉండాలి. భూమి మీద పుట్టిన ప్రతివాడు మరణించిన ప్రతివాడు పాతాళ వశము కాకుండునట్లు, కిందేమనుంది, పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడు. పాతాళము యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అంటే మరణించిన ప్రతివాడు పాతాళం యొక్క వశం కావాలి. ఆ పాతాళములో పరదేశి ఉంది, యాతనకరమైన స్థలము ఉంది. మరి ఈ రెండు స్థలాలలో ఇద్దరు కనిపిస్తున్నారు. ఒక స్థలములేమో ధనవంతుడు, ఇంకొక స్థలములేమో లాజరు, అబ్రహాము కనిపిస్తున్నారు. ప్రియులారా, ఈ మాటలు చక్కగా బైబిల్లో మనకి ఉన్నప్పుడు, బైబిల్లో ఆధారాలు ఉన్నప్పుడు వాటిని ఖచ్చితంగా నమ్మాలి. మరణము చూడకుండా బ్రతుకు నరుడు ఎవడు అంటే ఆనోకు గారు కూడా మరణించాడు. ఆనోకు ఎలా మరణించాడు? ఆయన సమాధి ఎక్కడుంది? మోషే గారు మరణించాడా లేదా అంటే ఖచ్చితంగా మరణించాడు. కానీ ఆయన ఈ సమాధి నేటి వరకు ఎక్కడుందో ఎవరికీ తెలియదంట. అంటే సమాధి కనిపించలేనంత మాత్రాన మోషే గారు మరణించలేదా? మరణించాడు. మరి ఆనోకు గారు భూమి మీద ఎవరి దృష్టిలో ఆయన మరణము ఎవరు ఆయన మరణించినట్లుగా ఎవరు చూడలేదు. ఆ చూడలేనంత మాత్రాన మరణించలేదా? ఖచ్చితంగా మరణించాడు.
ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మన భారతదేశ చరిత్రలోనే నేటికి కనుమరుగైపోయిన ఒక ఆయన మరణం ఉంది, మనందరికీ తెలుసు. ఆయనే సుభాష్ చంద్రబోస్. ఆయన చచ్చిపోయాడా బ్రతికున్నాడా నేటికి మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఆయన మరణము గురించిన వార్తలు నేటికి మన భారతదేశంలో ఎవరికీ తెలీదు. అలాంటి తెలియలేనంత మాత్రాన ఆయన బ్రతికున్నాడా? ఇప్పటికీ ఆయన బ్రతికున్నాడా? లేదు, చచ్చిపోయి ఉంటాడు. ఎందుకంటే మనిషి ఆయుష్ కాలం భూమి మీద మహా అయితే 60, 70, 80, 100 వేసుకోండి. మన దేశానికి స్వాతంత్ర పోరాటంలో పౌరుడు ఆయన మన దేశం కోసం పోరాడుతున్నప్పుడు ఇంచుమించు ఒక 40, 50 ఏళ్ళు వేసుకో. మరి ఆయన నేటికి ఉన్నాడా అంటే లేడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన వయసు మించిపోయింది. ఎక్కడో ఒక దగ్గర వెళ్ళాడు, ఎక్కడో ఒక దగ్గర చచ్చిపోయాడు. కానీ ఆయన చచ్చిపోయాడు అని ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు ప్రియులారా, ఆయన బ్రతికున్నాడని కూడా మనం చెప్పలేం. మరణము చూడకుండా బ్రతికే నరుడు ఎవడు లేడు. అంటే ఆనోకు గారు కూడా మరణించాడు. ఆయన మరణాన్ని నరులు ఎవరు చూడలేదు. అలా చూడలేనంత మాత్రాన ఆయనను ఏకంగా పరలోకానికి వెళ్ళాడు అని మనం ఎలా నిర్ధారిస్తాం, ఎలా డిసైడ్ చేస్తాం? లేదు ప్రియులారా. ఎందుకంటే పరలోకానికి వెళ్ళాలి అంటే అందరూ ఒకేసారి వెళ్ళాలి. అది యేసు రాకడతో అందరూ ఒకేసారి, ఆదామైనా, నువ్వైనా, నేనైనా, ఆనూకైనా, ఎవరైనా అందరూ ఒకేసారి యేసుతో పాటు అందరూ పరలోకానికి వెళ్ళాలి. అందరూ ఎక్కడున్నారంటే పరదేశులో నెమ్మది పొందుతున్నారు. తప్పు చేసిన వాళ్ళు యాతనకరమైన స్థలములో ఉన్నారు. మరి పరదేశులో ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా భూమి మీద నాదా సత్యస్వరూపి, ఎందాక భూమి మీద ఉన్న మనుషులకు తీర్పు తీర్చక ఉందువు, తొందరగా భూమి మీద ఉంటున్న వాళ్ళకి తీర్పు తీర్చేసేయి, మేము నీ దగ్గరికి రావాలి అని పరిశుద్ధులైన వారు నీతిమంతులైన వారు పరదేశులో ఉండి పరమ తండ్రికి ఏం చేస్తున్నారంట? మొరపెడుతున్నారంట. పరదేశులో ఉన్నవారు పరమ తండ్రికి మొరపెడుతున్నారు. ఏమని మొరపెడుతున్నారంటే, ఎందాక నువ్వు తీర్పు తీర్చక ఉండు భూనివాసులకి. ఎందుకంటే భూమి మీద దజ్జాగా బ్రతుకుతున్నారు, హాయిగా బ్రతుకుతున్నారు, పాపాలు చేస్తూ బ్రతుకుతున్నారు, తొందరగా వాళ్ళకి తీర్పు తీర్చేయి అని పరమందున్న దేవుడికి మొరపెడుతున్న పరదేశులో ఉంటున్న వాళ్ళు అందరూ. అందుకే ప్రియులారా, ఆనోకు గారు ఎక్కడున్నాడు అంటే అదిగో పరదేశులో ఉన్నాడు. పరదేశులో ఏం చేస్తున్నాడంటే నెమ్మది పొందుతున్నాడు. ఒకవేళ నీవు నేను దేవుని కోసం బ్రతికితే మనం కూడా అక్కడికే వెళతాం, మనం కూడా నెమ్మది పొందే స్థలానికి వెళతాం. ఎందుకు అక్కడ ఉంటున్నామంటే యేసు రెండవ రాకడతోనే మనమందరూ పరలోకానికి వెళ్ళాలి. ఎందుకంటే పరలోకం ఎక్కడుందో మనకు తెలీదు. పరలోకానికి ఎలా వెళ్ళాలో తెలియనప్పుడు పరలోకము నుంచి వచ్చిన మనిషి కుమారుడే మళ్ళీ రెండవ రాకడలో గర్జనతో వచ్చి మనలందరినీ పరలోకానికి వెంటబెట్టుకొని వెళతాడు. అప్పటిదాకా పరదేశులో మనమందరూ వెయిటింగ్లో ఉండాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి ఆనోకు గారు ఎక్కడున్నారు? ఆనోకు కూడా అక్కడే ఉన్నాడు. మరి ఆనోకు అంతకాలము దేవుడితో బ్రతికాడు, దేవుడితో నడిచాడు, కానీ మరణించాడు. ఎక్కడో ఒక దగ్గర మరణించాడు. ఎందుకంటే ఈ శరీరం ప్రియులారా మట్టితో చేయబడినది. ఏమండి, పెద్ద గాలి వస్తే తట్టుకోలేదు, పెద్ద ఎండ వస్తే తట్టుకోలేదు. ఏమండి, చాలా బలహీనమైన శరీరం. ఏంటి, ఎరుపులేను అంత స్పీడ్గా వెళుతున్న ఆ ఎరుపులేను పైన నువ్వు నిలబడగలవా? ఒకవేళ నిలబడితే నీ శరీర చర్మం అంతా కూడా ఊడిపోద్ది. ఎందుకు ఊడిపోద్దంటే అంత స్పీడ్గా ఉంటుంది కాబట్టి ఎరుపులేను. మరి దేవుడితో కొనిపోబడటం అంటే దేవుడు మెల్లగా వెళ్తాడా?
ఒకవేళ వెళితే దేవుడు మెల్లగా వెళ్తాడా? ఏంటి, స్పీడ్గా వెళ్తాడు దేవుడు. ఏంటి, కనిపించకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే శరీరము తట్టుకోలేదు. కొన్ని వేల కిలోమీటర్లు పైకి వెళితే అక్కడ ఆక్సిజన్ లేదు, గాలి లేదు. గాలి లేకపోతే ఈ శరీరం బతకలేదు. గాలి ఉంటేనే ఈ శరీరం ఉంటుంది, గాలి లేకపోతే బ్రతకలేదు ప్రియులారా. మరి కొన్ని కిలోమీటర్లు పైకి వెళుతూ మీరన్నట్లుగానే మరి దేవుడితో వెళ్ళిపోయాడు కదా, నడుచుకుంటూ వెళ్ళిపోయాడా? దేవుడితో వెళ్ళిపోతున్నప్పుడు పైకి వెళ్ళింటాడా? మరి పైకి వెళ్తూ మరి ఆక్సిజన్ బంద్ అయిపోయి ఉంటుంది కదా, మరి అప్పుడు శరీరం పరిస్థితి ఏంటి? ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. దేవుడితో నడవటం అంటే దేవుని ఆజ్ఞలను పాటించటం. మరి మరణము చూడకుండా కొనిపోబడ్డాడు అంటే ఎక్కడో ఒక దగ్గర మరణించి ఉంటాడు. కానీ ఎక్కడో ఒక దగ్గర శరీరం మట్టిది కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోవాలి. నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోతావు అని బైబిల్లో చాలా స్పష్టంగా మనకు రాయబడింది. నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు అని బైబిల్లో మనకి చదువుకున్నాం కదా ఎన్నోసార్లు. ఆదికాండములో ఆనూకు గారు ధరించుకున్న ఆకారము కూడా మట్టిదే, ఆనూకు గారు వేసుకున్న శరీరము కూడా మట్టిదే. మరి తిరిగి మన్నైపోవాలి. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు పోవును. ఎప్పుడు పోవును అంటే యేసు రాకడతో పోవును. ఎప్పుడు పడితే అప్పుడు పోవటానికి వీలు లేదు ప్రియులారా. అందుకే ఈ మాటలు మీరు బాగా ఆలోచించండి. ఒకవేళ అర్థం కాకపోతే అపార్థం చేసుకోకుండా, కౌంటర్ వరుసగా మళ్ళీ దీన్ని క్రియేట్ చేయకుండా, ఒకవేళ అర్థం కాకపోతే దయచేసి కాల్ చేయండి. కాల్ చేసి మరి కూర్చొని మనం ఈ విషయం మాట్లాడుకుందాం. లేనిపోని అపార్థాలు చేసుకొని కౌంటర్ వరుసగా ఈ ప్రసంగం చేయకుండా మరి చక్కగా మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.